బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఒప్పందం చేసుకున్నారు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకుని తెలంగాణ సాయుధ పోరాట యోధుల్ని పోలీస్ యాక్షన్ తర్వాత కూడా చంపారు. పోలీస్ యాక్షన్ తర్వాత చంపారు. నల్లా నరసింహులు, నంద్యాల శ్రీనివాసరెడ్డి, గుర్రం రామరెడ్డి వీళ్ళందరూ జైలు పెట్టి 59 దాకా జైలు పెట్టిండ్రు. పోలీస్ యాక్షన్ తర్వాత 2,800 మందిని చంపారు. నిజాములు తీసుకుని పోయి రాజ్భవన్లు పెట్టారు. రాజ్భవన్లు 56 వరకే ఉన్నాడు. 56 వరకు ఉన్నాడు. అన్ని అందుకని ఆ రోజు విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఎత్తుకొచ్చిందంటే విశాలాంధ్ర ఏర్పడ్డాకనే నిజాం పోయిండు రాజ్భవన్ నుంచి. అప్పటిదాకా అనేక అరాచకాలు చేసిండు, అనే పరిపాలన చేసిండు. యథాస్థితి ఉండాలనే అగ్రిమెంట్ బ్రిటిష్ వాళ్ళతో చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసింది. సర్దార్ పటేలే సంతకాలు పెట్టి నిజాం రాజ్భవన్లో పెట్టి 1950 జనవరిలో డిసెంబర్ చచ్చిపోయిన ఆయన వేరే విషయం. ఆ సర్దార్ పటేల్ చాలా గొప్పోడని చెప్పి ఈరోజు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సర్దార్ పటేల్ భారతీయ జనతా పార్టీ మరణానంతర సభ్యత్వం ఇచ్చింది. ఆయన పోస్ట్ బస్ మెంబర్షిప్ ఇచ్చినట్టు ఆయన ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అర్థం కానంతయింది. వీళ్ళందరూ బ్రిటిష్ ఏజెంట్ల తొత్తులే. పోరాటం చేసిన వాళ్ళందరూ మనమే స్మరించుకోవాలి. ఎందుకు స్మరించుకోవాలంటే ఇటువంటి త్యాగాలు చేసిన వాళ్ళు భూమి మీద ఎక్కడ లేరు. తెలంగాణలో ఉన్నారు, వాయులారు పూర్ణపుర కేరళలో ఉన్నారు, బేబాగా మూమెంట్ వెస్ట్ బెంగాల్ జరిగింది. ఈ 3 ప్రాంతాల్లో పెద్ద పోరాటాలు జరిగాయి. అదే సమయంలో జరిగినాయి. కానీ అన్నిటికంటే ఎక్కువ రక్త తరపున చేసింది తెలంగాణ సాయుధ పోరాటం యోధులే. ఊరూరుకు వీళ్ళ స్తూపాలు ఉన్నాయి. ఆ స్తూపాలు కూడా మనం ఇప్పటి నుంచి ఏం చేయాలంటే స్తూపాల దగ్గర దీపాలను ప్రోగ్రాంలు పెట్టాలి. శౌర్యయాత్ర శూరులను తలుచుకోవాలి. ఇటువంటిది ఎక్కడ లేదు. ఒక్కటే మనం ఎందుకు చేయాలంటే మనకు గుజరాత్లో పద్యం ఉంది. మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్లున్నాయి, పిండి ఉన్నది. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్లు లేవు, పిండి లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి వీరుల జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్ళు గుర్తు చేసుకుంటే కన్నీళ్లు ఆత్మను శుద్ధి చేస్తాయి. మనం ఏం చేయాలి? మన కర్తవ్య దీక్ష కూడా బోధిస్తాయి. అందుకని మళ్ళీ మనం తిరుగుబాటు చేయాలి, మళ్ళీ పోరాటం చేయాలి. అప్పుడేమో ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇప్పుడు అమెరికన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తుంది భారతదేశాన్ని. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ విముక్తి చేసిన వాళ్ళం ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి అమెరికన్ ఈస్ట్ ఇండియా కంపెనీ విముక్తి చేయాలంటే వీళ్ళందరూ తలుచుకొని వారి పోరుబాటులో పోవాలి. అప్పుడే తెలంగాణ విముక్తి అవుతుంది, భారతదేశం విముక్తి.